రైట్. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఒకటి వార్తుంటది మీడియాలో. గ్రూప్స్ పార్టీ అది. గ్రూపిజం ఎక్కువ ఉంటదని. కడియం కావ్య కొత్త ఎంపీ అయినప్పటికీ గూడా ఎవరి గ్రూప్ రేవంత్ రెడ్డి గారిదా, బట్టిదా, ఉత్తమ్‌దా, పొంగులేటి గారిదా అంటే ఎవరి గ్రూప్ అని చేసుకుంటారు. చూస్ ద ఆప్షన్స్ ఏబిసిడి. గ్రూపులు అది చెప్పాను కదా, ప్రతిదీ మనం చూసే యాంగిల్ నన్ ఆఫ్ ఎబో అంటారు ఎంపీ కాబట్టి. రాహుల్ గాంధీ గారి గ్రూప్ అంతేనా? స్టేట్ కి వస్తే ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన కిందనే కదా మేము వర్క్ చేయాల్సింది, మా బాస్ అయినా. రైట్. కావ్య గారు, మహిళల గ్రోత్ పైన, మహిళలు నిలదొక్కుంటున్న విధానం పైన మన సొసైటీలో ఇంకా ఎదగాలి, ఇంకా మంచి పొజిషన్స్ కి రావాలని చెప్పుకోవటం తప్ప ఈ రేప్స్, ఇంకా ఇంకా కొన్ని ఫ్యామిలీస్ లో ఆడవాళ్ళని అప్పట్లో చూసినట్టే చూసే విధానం అవి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎందుకంటే మీరు యాజ్ ఎ డాక్టర్ గా వర్క్ చేశారు. ఆడపిల్ల పుట్టింది అని అంటే అత్తగారింట్లో వచ్చే ఇబ్బందులు ఎన్నో మీరు ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళని చూసి అయ్యో అని అనిపించి ఉంటది. మీ మాటల్లో ఎలా ఉండాలి, విమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటారు? మీరు అన్నారు ఇంతకు ముందే, యాక్చువల్ దానికి నేను చెప్పాల్సింది ఆన్సర్. అయితే ఇక్కడ నేను హాస్పిటల్లోనే చూసాను. లైక్ పాప పుడితే అసలు అత్తవల సైడ్ నుంచి కొన్ని ఫ్యామిలీస్ నుంచి ఎవరు వచ్చేటోళ్ళు కాదు, బహిష్కరణ. ఇంకా అలా ఏడ్చేవాళ్ళు బయట కూర్చొని. ఎందుకు ఏడుస్తున్నారు? మాకేంటంటే హాస్పిటల్ కదా, ఒక్కోసారి డెడ్ బాడీస్ వాటి కోసం కూడా ఏడుస్తారు కదా. ఒక్కోసారి గట్టి గట్టిగా ఏడుపులు వినిపిస్తే ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అంటే పాప పుట్టిందని ఏడుస్తున్నారు. అట్లా ఇట్లా చెప్పేవాళ్ళు. తర్వాత పాప పుట్టిందని తీసుకెళ్లకుండా హాస్పిటల్నే ఉంచేవాళ్ళు. పాప పుట్టిందని పాలు కూడా ఇవ్వకుండా ఉండే తల్లులు. లేదా ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడు కొన్ని డెత్స్ అవుతుంటాయి, బేబీ డెత్స్ పుట్టగానే. అప్పుడు పాప అనుకోండి, అంటే పెద్ద రెస్పాన్స్ ఉండదు, అంటే రియాక్షన్ ఎక్కువ ఉండదు అనమాట. అదే బాబు చనిపోయాడు అనుకోండి, పాప చనిపోతే ఎక్కువ ఏమన్నారు, ఎమోషనల్ అవ్వరు. అదే బాబు చనిపోతే ఇంకా కింద మీద చేసి ధర్నాలు చేసి, అది చూసాను నేను హాస్పిటల్లోనే చూసాను. కాబట్టి నేను ఏమనుకుంటా అంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడ పోయినా నేను అదే చెప్తా. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నాట్ జస్ట్ ఫైనాన్షియల్ గా కాదు, ఎడ్యుకేషనల్ గా ఎంపవర్మెంట్ ఉండాలి, హెల్త్ గా కూడా ఎంపవర్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఉమెన్ కి ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ ద హార్మోన్స్, మనకి తెలుసు. హెల్త్ కూడా బాగుంటేనే వాళ్ళు ఎంత ఫైనాన్షియల్ గా డెవలప్ అయినా, ఇండివిడ్యువాలిటీ వచ్చినా కూడా హెల్త్ బాగాలేకపోతే ఏం చేయలేరు అమ్మా అని చెప్పేసి, రెండు విధాలుగా మీరు డెవలప్ అవ్వాలి అని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, అప్పుడే మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇంకోటి మీరు అన్నారు కదా ఎట్లా ఎదగాలి అంటే, కొన్ని ఫ్యామిలీస్ లో నిజంగా చాలా స్టర్బన్గా ఉంటారు, ఆర్థోడాక్స్ ఉంటారు. వీళ్ళ విల్ పవర్ తోటి, వీళ్ళ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తోటే వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. ఓకే, రైట్. మీ కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ అని భువనగిరి ఎంపీ చాలా యాక్టివ్గా ఉంటారు కదా. ప్రతి చిన్న విషయాన్ని సెల్ఫీ వీడియో తీసి పెడుతూ ఉంటారు. ఎందుకు మీరు అలా డిజిటల్లీ వైరల్ అవ్వట్లేదు? ప్రతి అంశం పైన స్పందించే సిచ్యువేషన్ అంటే ఐ మీన్ అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారా? లేదు, ఎందుకు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కాదు అని చెప్పి లైట్ తీసుకుంటున్నారు? వాళ్ళంటే స్టూడెంట్ లీడర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి దే ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ అండ్ వాళ్ళకి తెలుసు అంతా. మేము ఇప్పుడిప్పుడే కాబట్టి భయం ఉంది, మాట్లాడితే ఎక్కడ ట్రోల్ అవుతానో సోషల్ మీడియా. లేదు, ఆల్రెడీ ట్రోల్ అవ్వాల్సింది ఎలక్షన్స్ అప్పుడు అయిపోయాను. ట్రోలింగ్ గురించి భయం లేదు, కానీ ఒకసారి పార్టీ కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటది, మీరు కౌంటర్ ఇవ్వండి అని అట్లా. సో మనకి ఒక మహిళగా కూడా మనం కొంచెం ఎక్కువ అన్ని టాపిక్స్ మీద మాట్లాడలేము. వాళ్ళు వెళ్ళినంత. బట్ యు ఆర్ ద ఓన్లీ ఎంపీ ఫ్రమ్ తెలంగాణ. యాక్చువల్లీ మీరు ఒక్కరే ఉన్నారు, ప్రతి మహిళా ఇష్యూ మీద మీరు మాట్లాడొచ్చు. అదే నా మేడన్ స్పీచ్ లో ప్రతి మహిళ గురించి నేను అన్ని టాపిక్స్ మాట్లాడినా. నాట్ టెల్లింగ్ అబౌట్ ద లోక్సభ. ఇక్కడ తెలంగాణ స్టేట్ లో ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు, ప్రతి జిల్లా తిరుగుతున్నారు, వరంగల్, కరీంనగర్ అన్ని జిల్లాలు వచ్చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. అంటే వాళ్ళ మీద ఏమైపోయిందంటే, ఇప్పుడు చాలా బురద ఉంది కదా, అది కడుక్కునే పనిలో అన్ని చోట్ల తిరుగుతుందామె, అంత తప్ప ఏం లేదు అక్కడ. ఏ టాపిక్ వచ్చినా అది వచ్చినాక మహిళా బిల్లు అన్నారు, అది ఆల్మోస్ట్ రాబోతుంది అనగానే స్టార్ట్ చేసింది, దాన్ని వదిలేసింది. ఇప్పుడు మళ్ళీ బీసీ అంటున్నారు, వాళ్ళు చెయ్యలేదు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అన్ని కులగణన చేస్తుంది, అన్ని చేస్తున్నా కూడా
మళ్ళీ నాకు బీసీ అని చెప్పి అది ఏదో ఒక టాపిక్ పట్టుకొని తిరగడం వాళ్ళకి బాగా అలవాటు. నిజంగా కులానికి సంబంధించి కడియం శ్రీహరి గారికి ఎప్పుడు ఏదో ఒక వార్త చక్కర కొడుతూనే ఉంటది. ఈ ఇంటర్వ్యూలో నేను అడగాలనుకున్నాను, ఏంటి కుల పంచాయతీ ఏంటి? ఎవరైనా రాజకీయాలలో ప్రత్యర్థులపైన విమర్శలు చేసి ఈయన కులానికి సంబంధించి నేను కాదురా మొర్రో అని ఎంత చెప్పినా కూడా మళ్ళీ తిప్పి తిప్పి అక్కడికి తీసుకొస్తున్నాయి. ఎందుకు ఎలక్షన్స్ అప్పుడు తెర మీదకి వస్తుంది? అదే నాకు నవ్వొస్తుంది మీరు అడుగుతుంటేనే. ఎందుకంటే లైక్ ఏంటి, మా డాడీకి ఇప్పుడు 72, ఇప్పుడు కూడా నేను ఈ క్యాస్ట్ అని చెప్పుకోనే పరిస్థితి ఏంటి అసలు? అది ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఫస్ట్ తను ఎప్పుడైతే 40 years, తనకి 40 years ఉన్నప్పుడు కంటెస్ట్ చేసినప్పుడే తను డిస్క్వాలిఫై అయ్యేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు ఎవ్వరు కూడా ప్రూవ్ చేయలేరు అది. అంటే లైక్ హీస్ ఎస్సీలో ఒక సబ్ క్యాస్ట్, మాదిగా సబ్ క్యాస్ట్ బైండ్లా అని. సో అది ఏమైందంటే దాని పాపులేషన్ చాలా తక్కువ. దాంతో ఇట్లాంటివన్నీ లేనిపోని అన్ని మాట్లాడడము, అది ఇంకా అంటే ఒకటి ఇప్పుడు మనకి ఒక మనిషిని ఫైనాన్షియల్ గా లేకపోతే కరప్టెడ్ లేకపోతే ఇంకోటి దందాలు చేస్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు, ఇవేమి రావు. ఇంకా ఆ పర్సన్ కి సంబంధించిన పర్సనల్ థింగ్స్ మీద అటాక్ చేస్తున్నారంటే మిగతా ఏం బ్యాడ్ థింగ్స్ లేవనే కదా. అందుకే క్యాస్ట్, రిలీజియన్, నన్ను కూడా అట్లనే అన్నారు. సో ఈ 72 years నాకు నవ్వొస్తుంది ఇప్పటికీ. 72 years కి కూడా నేను ఇంకా ఎస్సీని అని ప్రూవ్ చేసుకుంటా ఉండడమే సరిపోతుంది. దాని విషయంలో మీరు మంచి స్టెప్ తీసుకున్నారు యాక్చువల్గా. ఏకంగా రిజిస్టర్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకున్నారు. సో ఇకపై నాకు తెలిసి అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ స్టేషన్ కనుపూర్కి ఈ ఉప ఎన్నికలు ఏంటి అసలు వస్తున్నాయి, మళ్ళీ రాబోతున్నాయి. ఖచ్చితంగా శ్రీహరిని ఓడగొట్టడమే మా టార్గెట్ అని బీఆర్ఎస్ శపథం చేస్తుంది. ఇక కేసీఆర్ గారు కూడా అన్నారు రాజయ్య గారు మీరు గెలుస్తారు అని చెప్పి. మొన్న ఏంటి వస్తున్నాయా? అసలు అంత వేడిలో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు నేను అప్పుడే ఇటు వచ్చేసాను కదా, అప్పుడే చాలా ఓడించాలని ట్రై చేశారు. అప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి బీఆర్ఎస్లో 10 years ఎమ్మెల్యేగా చేసిన అతనే. సో అతనితోటి అండర్ గ్రౌండ్ వర్కప్ చేసుకున్నారు. అప్పుడు కూడా కడియం కావ్య ఇక్కడ మమ్మల్ని ఇంత డ్యామేజ్ చేసింది, ఎట్లయినా ఎంపీ అవ్వద్దు అని మస్తు కష్టపడ్డారు. అప్పుడే చేయలేకపోయినారు. ఇప్పుడు ఉప ఎన్నికలు అంటే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఏం చెప్పలేము. ఒకవేళ వచ్చినా కూడా తప్పకుండా కడియం శ్రీహరి గారే గెలుస్తారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేక, అంటే ప్రత్యక్షంగా పోటీలో లేక 15 ఏళ్ళు అయింది. అయినా కూడా ఆఫ్టర్ 15 years అంటే 3 terms తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కూడా ఇంత ఎదురుగాలిలో కూడా గెలిచినారు కదా. అది కేవలము తన క్రెడిబిలిటీ వల్లనే గెలిచారు. ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా కూడా మళ్ళీ డాడీ గెలుస్తారు. ఓకే ఓకే. సో మొత్తానికి ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు తెలంగాణ పీపుల్, ఎస్పెషల్లీ వరంగల్ అండ్ పార్లమెంట్ ఎంపీగా మీరిచ్చే అరుదైన అద్భుతమైన సందేశం మహిళలను ఉద్దేశించి? ఉమెన్ ఎప్పుడు కూడా లోగా ఫీల్ అవ్వద్దు. డెఫినెట్గా సక్సెస్ అనేది హార్డ్ వర్క్ తోటే వస్తుంది. మనల్ని మనం నమ్ముకోవాలి. యూత్కైనా ఉమెన్కైనా ఇదే చెప్తాను. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యే విధంగా తయారవ్వాలి ఫస్ట్. అప్పుడే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత నన్ను ఎంపీగా గెలిపించుకున్నందుకు ఉమెన్కి కూడా తప్పకుండా, వరంగల్ ప్రజలకి ముఖ్యంగా అక్కడ ఉన్న మహిళలందరికీ తప్పకుండా నేను ఏదో ఒక విధంగా ఒక డాక్టర్గా సేవలు అందిస్తాను. తర్వాత వరంగల్ అంటే నాకు చాలా ఇష్టము. నా ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్లో అదే ఉంటుంది కవర్ పేజ్, మా కాకతీయ తోరణము. సో అట్లా వరంగల్ని నేను ఉన్నప్పుడు ఏమేం చేయాలి అనేది అన్ని విధాలుగా ఆలోచించి డెవలప్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు నన్ను గెలిపించి అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. తర్వాత అందరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరు కూడా ధైర్యంగా ఉండాలి. మహిళలు ఎక్కడ కూడా, అమ్మాయిలు ముఖ్యంగా సోషల్ మీడియా ట్రాప్లో పడవద్దు, సేఫ్గా ఉండాలి. ఎందుకంటే అంతకుముందు రౌడీలు, రోమియోలు లేదా టీజర్స్ అందరు రోడ్ల మీద ఉండేటోళ్ళు, ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఉన్నారు. నిజంగా బాగా చెప్పారు ఇదైతే. కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ మనకి అవకాశం ఇచ్చారు, నువ్వు ప్రూవ్ చేసుకో అని చెప్పి అమ్మాయిలకి. కాబట్టి అమ్మాయిలు రేపు పొద్దున వాళ్ళ పేరెంట్స్ని చూసుకునే పరిస్థితిలో ఉండాలి, వాళ్ళు చూసుకోవాలి. షార్ట్ కట్స్ అనేది ఉండదు అని నేను చెప్తాను. ఈ మధ్య కాలంలో అంటే మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఈ జర్నీలో 1 yearలో, నెక్స్ట్ మంత్ అయితే 1 year నాకు తెలిసి ఏప్రిల్ వస్తాయి కదా. సో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఇబ్బంది పడి బాధపడి? ఏం లేవు అసలు. అదే చెప్తున్నాను, బై గాడ్స్ గ్రేస్ అట్లాంటివి ఏం లేవు. ఓకే. మనమంతా క్రీమీ లేయర్లో ఉన్నాము. సో అంత బ్యాడ్ ఇన్సిడెంట్స్ మనకు జరగవు బేసిక్గా.
అంత ధైర్యం ఎవరు చేయరు. మీరు యశస్విని, పర్ణిక, మీరు అంతా కూడా పొలిటికల్ ఫ్యామిలీ చరిష్మాస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఫస్ట్ టైం పోటీ చేశారు, గెలిచేశారు. బట్ వేరే వాళ్ళకి కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు పొలిటికల్గా ఎదగాలని కాంగ్రెస్ పార్టీలోనే పదుల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికి కూడా కనీసం టికెట్ రాదు, వచ్చినా కూడా గెలవలేని పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి పొలిటికల్గా ఎదగాలనే వాళ్ళకి ఏమైనా అడ్వైజెస్ ఉన్నాయా? మా డాడీయే నాకు ఎప్పుడు ఒక అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు. లక్కీగా నాకు అదృష్టం కలిసి వచ్చి నేను ఎంపీ అయినా, కానీ నాకు ఎప్పుడు అంటే నేను వస్తాను పాలిటిక్స్కి, నాకు ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు వల్ల కూడా 40 years పాలిటిక్స్లో ఉండి జస్ట్ వార్డ్ మెంబర్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు. అది ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళకి కూడా అంతే పాలిటిక్స్లో. లేదా సడన్గా వచ్చి ఒక పొజిషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో పాలిటిక్స్ అనేది ఎప్పుడు కూడా ప్రిడిక్ట్ చేయలేము. కాబట్టి ఓన్లీ పాలిటిక్స్ అని ప్రొఫెషన్గా పెట్టుకోకూడదు. ఎప్పుడు మనకి అంటూ ఒక వేరే అదర్ ప్రొఫెషన్ ఉంటూ పాలిటిక్స్లో ట్రై చేసుకోవాలి తప్ప ఇదే పెట్టుకొని పోవాలంటే మాత్రం చాలా కష్టం. మొత్తంగా ఎంపీ అయ్యాక డాక్టర్గా అది కొంచెం పాస్ పెట్టారా, లేదంటే ఫుల్ స్టాప్ పెట్టారా, కామ పెట్టేశారా? లేదు, యాక్చువల్లీ నేను హెల్త్ కమిటీ మెంబర్ని కూడా, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో. కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా దాంట్లో వాడుతున్నాను ప్రస్తుతానికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్ ఎండీవర్స్ ఇన్ ఫ్యూచర్. మీరు అంటే మీ టార్గెట్ 40 years పెట్టుకొని దిగారు అనమాట పొలిటికల్గా. సో మంచి పొలిటికల్ లైఫ్ ఉండాలి. అండ్ మీ ద్వారా యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పొలిటీషియన్, చాలా మంది ఎస్పెషల్లీ మహిళలు కాబట్టి కొంచెం పక్షపాతం ఉంటుంది, మహిళలకు మంచి జరగాలి అని. ఐ విష్ ఫర్ దట్. విష్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మీకు కూడా, అండ్ మీ ద్వారా మీ కాన్స్టిట్యున్సీ ఓటర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మహిళా దినోత్సవానికి సంబంధించి మొదటిసారి ఎంపీ అయిన కావ్య గారి మాటల్లో తన స్పెషల్ ఇంటర్వ్యూ. చాలామంది మహిళలు రాణించాలనుకుంటారు, ఎదగాలనుకుంటారు. కొంతమందికి కొన్ని టైంలో కలిసి వస్తాయి, కొంతమందికి కొంత టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అనేది తన ఇంటెన్షన్. సో అలా తనకి తాను ఒక మంచి బేస్ వేసుకొని పొలిటికల్ లైఫ్లో తను ఎదుగుతూ ఉన్నారు కావ్య గారు. దట్స్ ఆల్.